చూస్తే ఎంతో విలువైన విషయాలన్నింటినీ కూడా ఒక చోట పొందుపరిచాడు ఆయన. సత్యపాలనయే పరమ ధర్మము. ఇక్కడ మృతజలపూరితంబులగును తులును కన్న ఒక్క సత్క్రతుపతి మేలు అన్న అన్నయ్య గారి పద్యంలో ఉన్న సారాంశాన్ని ఒక ముద్దలో చెప్పాడు. ఏదైనా కూడా క్లుప్తంగా చెప్పాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. దాన్నే షేక్స్పియర్ మహాశయుడు బ్రీవిటీ ఇస్ ద సోల్ ఆఫ్ విట్ అన్నది. విట్ అంటే ఇక్కడ చమత్కారం, జ్ఞానం అని కూడా అర్థం ఉన్నది. బ్రీవిటీ, క్లుప్తంగా ఉండాలి. మన స్వభావం ఎవరు మార్చలేరు. దాని గురించి చాలా డిస్కషన్స్ అయ్యాయి. భగవద్గీతలో స్వామి అంటాడు, స్వభావో దురతిక్రమ. నో వన్ కెన్ ఓవర్కమ్ వన్స్ క్యారెక్టర్, వన్స్ నేచర్. మనసులో సందేహాలు పెట్టుకోకూడదు. వెంటనే వాటిని విజ్ఞోదయంగా తెలుసుకోవాలి. సంశయాత్మగా వినశ్యం. చిన్నవే అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి మన మీద. మెత్తని స్వభావం గలవారు అవమానించబడతారు. చూడండి, రామాయణంలో ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు తెలియదు. అవన్నీ కూడా ఎక్కడ సంపాదించాడో. నిజమే, మృదు స్వభావం గలవాళ్ళు గట్టిగా మాట్లాడలేదు కాబట్టి వాడిని ఇన్సల్ట్ చేయడానికి జనాలు మొగ్గు చూపుతారు అన్నట్టు. నిజమే. తర్వాత రాజధర్మం అంటే ఏమిటో నిర్వచించాడు. ధర్మాధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమర్చి చెప్పి వారిని వివేకము గల వారిని చేస్తాడు. ఆయువు మూడిన వాడు ఔషధమును సేవింపడం. గురించిన వారు కనరు వినరు అన్నట్టుగా ఉత్సాహమే నిజమైన బలం అన్నట్టు. చూడండి, ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంటే. ఉత్సాహంగా ఉండాలి. అబ్బి ఏం ఉత్సాహం అంటే రిటైర్ అయిపోయి 5 ఏళ్ళు అయింది ఇంకా నాకు అయిపోయింది అలా మాట్లాడకూడదు. ఉత్సాహానికి వయస్సుకి సంబంధమే లేదు. 69 ఏళ్ళు నాకు. వినాయక చవితి ఉత్సవాల్లో స్వామి వెళ్తుంటే నిమజ్జనానికి నేను నా మనవడు వెళ్ళి జరుపుతాం. దాదారా అంటాడు. అందుకే నేను ఎందుకంటే స్వామి అది కూడా వినాయకుడిని చేరడంలో ఒక భాగం అది. కాబట్టి వయస్సుకి ఉత్సాహానికి సంబంధం లేదు. క్రోధము ధర్మాచరణములకు అవరోధకరం అన్నాడు. సమస్త ఇంద్రియముల తీరుతెన్నులకు మనసే కారణం అన్నాడు. మానవ శరీరము నీటి బుడగ వలె అస్థిరమైనది. ఇది రామాయణంలో నాకు తెలియదు. బుద్భుతప్రాయం అది వైరాగ్యం గారి ద్వారానే తెలిసింది. ఈ నీటి బుడగతో పోల్చడం ఉంది, చూశారా? అది గొప్ప పోలిక. అది పోతుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. జర్చండ్ రస్సెల్ గారు అంటారు, డెత్ లాక్స్ అట్ ఎవరి కార్నర్ టు హౌస్ అంటూ. చావు కొంచెం ఉంటుంది ప్రతి మూలన. ఎప్పుడు నిలబడి పుట్టిద్దామా అనుకుంటుంది. అదే బుద్భుతప్రాయం. ఇక్కడ నాకు ఒక విషయం అనిపిస్తుందండి. ఉపమా కాళిదాసస్య అన్నారు. సరే, కాళిదాసు గొప్పవాడే, ఆయన నేను అనడం లేదు. ఉపమాలంకారాలు అంటే కాళిదాసే చెప్పాలి. నేనంటాను, అఫ్కోర్స్ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, పెద్దలు క్షమించాలి. వాల్మీకి చెప్పినటువంటి ఉపమాలంకారాలు అద్భుతం అండి. ఒక చోట సీతమ్మ వారు అశోకవనంలో కృంగి కృషించి ఆమె ఎంతో పూర్తిగా డస్సిపోయి ఉన్న చూసి హనుమంతుల వారు ఆమెను చూసి అంటాడు, ఆ మునాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివా. రివిజన్ చేసుకోకపోవడం వల్ల నశించిన విద్య వలె ఉన్నది. ఎవరన్నా ఈ ఉపమాలంకారం చెప్పగలరు? రీఇన్ఫోర్స్మెంట్ ఇస్ ద కీ ఫర్ ఎడ్యుకేషన్. అది లేకపోతే విద్య ఎలా సిద్ధమవుతుందో అమ్మవారు అలా ఉండి ఎటువంటి పోలిక, అనన్య సాధ్యమైన పోలికలని ఇలా కంకణం చేశాడు ఆ తమ్ముడు. ప్రౌడ్ ఆఫ్ హిమ్. విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో పాఠ్య గ్రంథంగా ఉండవలసిన గ్రంథమని సగర్వంగా చెబుతున్నాను. ప్రధానంగా కనీసం నాన్ డీటెయిల్డ్గానైనా ఉండవలసిన గ్రంథం లేకపోతే పిల్లలకు ఎలా తెలుస్తుందండి? ఇవన్నీ విషయాలు పిల్లలకు ఎలా తెలుస్తాయి? మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలని పుస్తకం రాశాను, వాడికి తెలుసు.
సంచిక మ్యాగజైన్లో సీరియల్గా వేశారు. ఇప్పుడు ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. ఆగస్టులో వస్తుంది. నేనేం చేస్తుంటాను, ఇంజనీరింగ్ కాలేజెస్కి రకరకాల సంస్థలు పిలుస్తుంటారు. వెళ్ళి వాళ్ళకి అందులో విషయాలన్నీ చెప్తుంటాను. రోల్ మోడల్స్ అందరినీ తీసుకొని మన కావ్యాలు ప్రబంధాల్లో మనం తీసుకొని చెప్తుంటాం. పిల్లలు నేను గమనించింది ఏమిటంటే వాళ్ళు కాలేజీ పిల్లలైనా, ఇంజనీరింగ్ పిల్లలైనా, ఫార్మసీ పిల్లలైనా శ్రద్ధగా వింటున్నారు. అప్పుడే మొహాలు విసుగ్గా పెట్టుకొని ఈడెక్కడ అనుకోవడం లేదు వాళ్ళు. అంటే ప్రజెంట్ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. టీటీడీ వాళ్ళు పిలిచారండి. వాళ్ళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 400 మందిని కూర్చోబెట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి ఎవరికైనా అవసరమైనది. నేను అక్కడ ఏ విధమైన రెమ్యూనరేషన్ ఏమైనా ఇస్తారా, ఛార్జీలు ఇస్తారా, శాల్వ ఎలాంటిది కప్పుతారో ఇవేమీ ఆలోచించకుండా పిలిస్తే చాలా వెళ్తుంటాను. అంత ఖర్చులు కూడా పెట్టుకొని వెళ్తుంటారు. ఎందుకంటే విషయాలు తెలియాలి యంగ్ జనరేషన్కి అనే ఉద్దేశంతో. కాబట్టి ఇటువంటి అద్భుతమైన గ్రంథాన్ని సంకలనం చేసిన వైరాగ్యం ప్రభాకర్ని ఆశీర్వదిస్తూ ఒక చక్కని పద్యం రాశారండి ఆయన మీద. ప్రభాకర్ వినివేండి, ఒక చక్కని పద్యం రాశాను వినండి. వైరాగ్యం బది ఇంటి పేరైన, వైరాగ్యం బది ఇంటి పేరైన, నీవత్యంత సంస్ఫూర్తితో ఆరాధించుచు ఆ సరస్వతిని సత్కావ్యంబులన్ గ్రంథముల్ చేరంచేయుచు సాహితీ ప్రియులకు చెన్నొంది జీవించుమా, ఆరోగ్యంబును శాంతి సౌఖ్యములతో ఆనందపూర్ణుండు